నేను చదువుతున్నప్పుడు మా ఫాదరు స్కూటర్ మెకానిక్. ఓకే. సో హీ యూజ్డ్ టు స్ట్రగుల్. ఎందుకంటే ఆ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు. సార్‌ని వచ్చి చాలా సార్లు అడిగేవారనమాట. సార్ ఇవాళ కట్టలేకపోతున్నాను, రేపు కడతానని చెప్పి. ఐ థింక్ హీ యూజ్డ్ టు రిపేర్ సార్ స్కూటర్ ఆల్సో. సో సార్ నేను చెప్తానులెండి బాలయ్య గారు అని చెప్పేవారు. బట్ దట్స్ హౌ. అండ్ నాకు అనిపించేది ఏంటంటే ఇంత కష్టపడి మా నాన్నగారు నన్ను చదివిస్తున్నారని చెప్పి. ఐ స్టడీడ్ అప్ టు 10th. మాకున్న ఫైనాన్షియల్ కండిషన్‌లో నెవర్ హీ హాస్ గివెన్ అప్ గివింగ్ దిస్ గ్రేట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అప్పుడు మినర్వాలో చదవాలంటే మీ అబ్బాయి మినర్వాలో చదువుతున్నాడు అన్న ప్రైడ్ ఉండేది అందరికీ. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఐ జాయిన్ ఇన్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్. ఓకే. బికాస్ టు గెట్ ఏ సీట్ ఇన్ పాండిచ్చేరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎట్ పాండిచ్చేరి అక్కడ ఉంటే వస్తుందని చెప్పి వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ రాలేదు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే తర్వాత నేను జాబ్లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ స్టడీడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ టు ఎల్కేజీ టు 10th వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మినర్వా ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ లెర్న్. అండ్ టుడే మీరు నమ్మరు సార్, ఐ ఈవెన్ కాంపీట్ విత్ ఐఐటి ఐఏఎమ్స్. ఓకే. బికాస్ యాజ్ ఏ హెచ్ఆర్ డైరెక్టర్ ఐ ఇంటర్వ్యూ దెమ్, వెన్ ఐ టాక్ టు దెమ్ ద ఫండమెంటల్స్ ఆర్ నాట్ దేర్ సార్. ఆ ఫండమెంటల్స్ ఈరోజు 95%, 99% మార్క్స్ వస్తాయి, కానీ ఎవరు వాళ్ళని అడిగి ఫండమెంటల్స్ వాట్ ఈజ్ యాసిడ్ బేస్ అన్నా కూడా వాళ్ళు ఎవరు చెప్పలేరు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ దట్ ఐఎమ్ వెరీ పూర్ అట్ హిందీ అంటేనే నాకు జ్వరం వచ్చేది. ఆ తాతారావు సార్ ఇంకా నాకు బాగా గుర్తు అనమాట. ఐ యూస్ టు గెట్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ మార్క్స్ సార్, ఓన్లీ హిందీ ఐ యూస్ టు ఫెయిల్. బట్ స్టిల్ ఏంటంటే అప్పుడు గ్రేడ్ ఇచ్చేవారు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ గాట్ వన్స్ బి గ్రేడ్. ఐ యూస్ టు క్రై అనమాట. అది ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళి సార్కి ఇస్తే కార్డు ఏని కాస్త బీని కాస్త ఏ చేసి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి వెళ్ళి చూపించాను అనమాట. దెర్ ఆర్ మెనీ మెమరీస్ విచ్ ఐ రీకలెక్ట్ ఫ్రమ్ ది స్కూల్. అండ్ ఈ రోజుకి కూడా మా సార్ సుబ్రహ్మణ్యం సార్ ఎస్పెషల్లీ ఐ రిమెంబర్ ప్రైమ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ విచ్ యూ టాట్ మీ ఇనిషియల్లీ. ఓకే. అండ్ బికాస్ ఆ ప్రైమ్ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటి, ఈవెన్ నెంబర్ ఏంటి, మూడు ఒకలాగా ఉన్నాయి కదా సార్. ఆడ్ ఈవెన్ ఒకటే, సారీ ప్రైమ్ ఒకటే కదా సార్ అంటే ఇలా కదమ్మా అని ఒకసారి కూర్చోబెట్టి చెప్పారు అనమాట. ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ స్కోరింగ్ బెటర్ ఇన్ మ్యాథ్స్. ఐ గాట్ 25. అండ్ తెలుగు ఆల్సో ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫియర్. వన్స్ ఐ గాట్ 100 out of 100. అప్పుడు రామచంద్రరావు తీసుకెళ్ళి మందరాజు సార్తో గొడవ అనమాట. ఆడికి ఎలా వస్తా సార్, నేను ఫస్ట్ ర్యాంకర్, ఆడికి ఎలా 100 వచ్చినాయి అని చెప్పి. అప్పుడు ఆడి పేపర్ తీసుకొచ్చి ఆడికి 96 ఎంత వచ్చినాయి, ఇంకో 2 మిస్టేక్స్ చూపించి ఇంకా తగ్గించేశారు ఆడికి. సో అంటే ప్రతిదీ కూడా వీ లర్న్ట్ ఇట్ ఇన్ హార్డ్ వే, ఇన్ ఫన్నీ వే. బట్ ఐ థింక్ ఈరోజు మ్యాథ్స్ మా పిల్లలకి చెప్తుంటే, బికాజ్ ఐ డిడ్ నాట్ రెడ్ ఆఫ్టర్, బికాజ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఆర్ గోన్ టు ఏ గ్రేట్ కాలేజ్. బట్ ఏంటంటే ఆ 10th వరకు చదువుకున్న దాంతో ఐఎమ్ ఏబుల్ టు టీచ్ మై స్టూడెంట్స్ ఆర్ మై చిల్డ్రన్ అంటే ఓన్లీ దోస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మినర్వా. అండ్ దట్ ఈస్ ద ఫుల్ క్రెడిట్ గోస్ టు మినర్వా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విశ్వనాథం గారు ఉన్నారండి. ఆయన చాలా మంది మేము బస్సుల్లో వచ్చేవాళ్ళు. ఆయన పంచువాలిటీ ఏంటి అంటే ఏదో రకంగా తిట్టో కట్టో బస్సు ఎక్కిని తీసుకొచ్చేయాలి, లేకపోతే గేట్ దగ్గర కృష్ణ గారు లోపల రానివ్వరు. సో ఆయన టెన్షన్ అయింది, ఈయన టెన్షన్ అయింది. మొత్తం మీద మమ్మల్ని 9 గంటలకల్లా ఏ రూట్లో ఉన్నా ఎలా ఉన్నా తీసుకొచ్చి మమ్మల్ని స్కూల్లో పడేయాలి గేట్ దగ్గర, లేదంటే ఈయన ఆపేస్తారు ఇక్కడ. దానితో ఆయన ఏంటి అంటే మాతోని మధ్యలోతోని డీల్ చేసి మనిషి ఎవరంటే విశ్వనాథం గారు. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మనకి 15-18 బస్సులు ఉండేవి అప్పట్లోని. సో ఆల్ఫాబెట్స్ అన్నీ ఉండేవి. సారీ అన్ని బస్సులు ఉన్నాయి. ఒకసారి నించోండి ఇస్తున్నదని. ఆయన దగ్గర నుంచి కూడా మన అందరికీ చాలా మంచి సపోర్ట్. నెక్స్ట్ మామూలుగా నేను జాయిన్ అయినప్పుడు లాంగ్వేజ్ గురించి చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ కరస్పాండెంట్ సార్ మామూలుగా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. 3rd class జాయిన్ అయ్యాను. 2nd class వరకు ఆంగ్లో ఇండియన్ స్కూల్ మాట, సెంట్ లోషస్. ఫస్ట్ ఇంటరాక్షన్ అవ్వగానే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, బాగుంది అని. మిగతాది చేయమంటే మిగతాది తెలుగు మేడం దగ్గర తీసుకెళ్ళారు. తెలుగు అస్సలు రాదు, ఆల్ఫాబెట్సే రాకపోతే సార్ ఏమన్నారంటే ఓకే పర్లేదులే బాగానే ఉన్నాడు కదా జాయిన్ చేద్దాం అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. నెక్స్ట్ తెలుగు మొత్తం 3rd class అంతా చాలా తక్కువ మార్కులు వచ్చి ఈయన ఎలా చేయాలా అనుకున్నా. నేను హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడు నాకేంటంటే నైట్ ఏమో గోపి సార్ అని ఒక ఉండేవారు సార్. ఆయన ఏమో తెలుగు నేర్పించేవారు అన్నమాట, మొత్తం అక్షరాల నుంచి అన్నీ, కాకి కేక అన్నీ నేర్పేవారు. అయిపోయిన తర్వాత దానికి ట్రైనింగ్ సరిపోయేది కాదు. మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ ఏమో 7th class బ్యాచ్. పొద్దున్నే హెన్రీ జోసెఫ్ సార్ అని చెప్పి మన స్టేజ్ వెనకాల ఒక ఆయన ఉండేవారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే హెన్రీ జోసెఫ్ సార్కి తెలుగు రాదు. ఓకే. నేను హెన్రీ జోసెఫ్ సార్ దగ్గరికి వెళ్ళి తెల్లవారుజాము 4:30కి లేచి కూర్చున్నా 7th class వాళ్ళతో పాటు నేను కాకి కేక అని చదవాలి. ఎక్కడన్నా మిస్ అవుతా నిద్ర లేసిపోయాడు.
మొత్తం మీద ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చుకుని మొత్తం మీద మార్కులు వస్తే ఒకసారి మందరాజు సార్ తీసుకెళ్ళిపోయారు కరస్పాండెంట్ సార్ దగ్గరికి. సార్ వీడికి అన్ని వచ్చి సార్, వచ్చి కూడా వీడు అసలు ఏం రాయట్లేదు అన్నాళ్ళ నుంచి. లేదు సార్ నిజంగా రాదు సార్ నాకు. అంటే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ సార్. అంటే వీ హ్యావ్ గాట్ టీచర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఆ టైంలో ఒక కేరళ నుంచి స్పెసిఫిక్గా టీచర్లను తీసుకొచ్చి యూనో తెలుగు మాట్లాడితే, మనం ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం మన ఇన్ అరౌండ్ సరౌండింగ్ ఏరియా, తెలుగు మాట్లాడితే ఆ టీచర్లు కూడా స్పైస్ అని పెట్టడం. ఓకే, అమ్మ అన్నా సరే రికార్డ్ చేసేవారు. ఆడ అమ్మ అన్నాడు ఆ టైంలో, హీ స్పోకెన్ తెలుగు అనేవారు. సో సాయంత్రం అప్పుడప్పుడు నేను కూడా స్పై కింద ఉండేవాడిని. ఓకే, బట్ ఐ మీన్ చాలా బాగుండేది సార్. అంటే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, అంటే డిఫరెంట్ టీచర్స్ వచ్చి ఇక్కడ ఉండడం. ఇంకోటి హాస్టల్ స్టూడెంట్స్ అందరికీ టీచర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండేవారు, అది ఎక్కడో దొరకదు యాక్చువల్గా. అది చాలా గ్రేట్. అండ్ correspondent sir, with respect to with respect to our family also, he has supported my father in all the ways. Thank you very much.